సబ్జెక్ట్ ఏంది ఆయన ఏం మాట్లాడుతుండ్రు సార్ మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి మేము ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు చెప్పిండ్రు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను మీరు మాతో తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనడం అక్కడ నీళ్ళు వచ్చినాయా 2 లక్షల ఎకరాలకు అదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేసిజం ఆయనకి రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలేజెస్ ఉంటే అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ 1 జిల్లా ఎందుకు కాలేదు అధ్యక్ష అన్ని విలేజెస్ ఉంటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష ఏం పద్ధతి అధ్యక్ష ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారు అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి 100% మంది అధ్యక్ష 100% మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడిన పడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని కాలియా పథకం పెట్టింది ఆఖరికి బీజేపీలు బయట చెప్పారు కానీ PM కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి PM కిసాన్ అని పెట్టుకున్నారు కానల్లా కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష 11 సీజన్లు 11 కాలాల పాటు 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది BRS ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరమైంది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే 2014లో ఆనాడు కేవలం ఇది నా లెక్క కాదు అధ్యక్ష RBI లెక్క 2013-14లో ఆనాడు 34,30,000 ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ 106,86,000 టన్నులు ఇది RBI లెక్క అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే 34 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా 59.89 లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి 71 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెరిగింది 185% అభివృద్ధి అధ్యక్ష పంటల సాగు నాడు 2 పంటలు కలిపి 1,31,00,000 ఎకరాలు ఈ రోజు 2,29,00,000 ఎకరాలకు చేరుకున్నదంటే 10 ఏళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా దీని వెనుక ఉన్న ప్రేరణ దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా అందుకే మేము అంటున్నాం అధ్యక్ష నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు కానీ సంకల్ప బలం ఉంటే
పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, కాళేశ్వరం అంటే తెలుగునోళ్ళు ఏమో మాట్లాడతారు అధ్యక్ష, తెలుగునోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష కాళేశ్వరం గురించి. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. తెలుగునోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, ఏదేదో మాట్లాడతారు, వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను వారికి చెప్పేది వీటన్నిటి ఫలితంగా కేటీఆర్ గారు ప్లీజ్ సబ్జెక్టు డివియేషన్ కాకుండా రైతు భరోసా మీద ఎక్కడ డిబేట్ అయినా సూచన సలహాలు కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది అంటున్నా, పెరగలేదంటే వాళ్ళని చెప్పమని మేము వద్దంటామా సార్? అధ్యక్ష, అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ పథకం, వ్యవసాయ శాఖ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో భక్త రామదాస్ సీతారామ ప్రాజెక్ట్, దశాబ్దాలు కరువుతో అల్లాడిన తెలంగాణను ఇవాళ మా 10 ఏళ్ల పాలనలో సుభిక్ష తెలంగాణగా, పాడి పంటల తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల గుద్ది చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సాగునీటి పారకం 2014లో ఆనాడు 62,50,000 ఎకరాలు ఉంటే ఈ రోజు అధ్యక్ష 1,60,00,000 ఎకరాలకు చేరింది, 155% పెరిగింది. అంటే ఇది విస్తీర్ణం కాదా? వ్యవసాయ విస్తీర్ణం కాదా? రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా? అదనంగా సుమారు 1,00,00,000 ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే, సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 19-20లో సాగైన విస్తీర్ణం 1,41,41,00,000 ఎకరాలు. అదే 20-21కి 2,04,00,000 ఎకరాలకు పెరిగింది. 21-22కు 2,12,00,000 ఎకరాలకు పెరిగింది. 22-23కు 2,06,00,000 పెరిగింది. 23-24కు 2,07,00,000 పెరిగిందంటే సాగు చేయని ఆయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగానే మాటలతో పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు, తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు. 2013-14లో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి 57,00,000 టన్నులు. అది 23-24 నాటికి 1,68,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 ఏపీ తెలంగాణ 2 కలిపి కూడా FCIకి మొత్తం జోకిన ధాన్యం 81,00,000 టన్నుల అధ్యక్ష. కానీ దక్కడి నుంచి 2021 వస్తే కేవలం 6 ఏళ్లలోనే 95,00,000 టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే FCI కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 10 ఏళ్లలో, మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష. 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు 14-15లో మరి 24,00,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికేం సంబంధం సార్? వారికేం సంబంధం సార్? ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష, 2022-23లో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. నా తర్వాత వారే మాట్లాడతారు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. 2022-23లో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు 1,30,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కళ్ళం నిండా ధాన్యం వచ్చింది, కళ్ళ నిండా ధైర్యం వచ్చింది. ఎటు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు, పంట రాసులు కనబడతా ఉన్నాయి. పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య భాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకనాడు వలసలు ఇక్కడి నుంచి పోయే వాళ్ళ అధ్యక్ష తెలంగాణ నుంచి రైతులు, కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? పత్తి చేనులలో పత్తేరుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ వలసలు వాపసైనాయి, పల్లెలు కలకల్లాడుతున్నాయి. అదేవిధంగా పాత ఇల్లులు సదురుకున్నారు, కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వ్యవసాయం బాగైంది, సాగు బాగైంది, రైతు బాగైంది. మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష. కేంద్ర మంత్రి గారిని అడిగినాం, కొన అంటున్నారు, ఎందుకు కొనరు బియ్యం అని. ఆయన అన్నాడు, ఇంతెట్లా పెరుగుతుందా, ఏం చమత్కారం చేసింది అన్నాడు అధ్యక్ష.
చమత్కారం కాదు అధ్యక్ష, బృహత్ కార్యం చేసినాం కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి, రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. ఆనాడు 2014లో 1347 ఆత్మహత్యలుంటే ఈ రోజు 215కు తగ్గినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. రైతు పచ్చబడితే కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష. 100 ఎకరాల రైతులకు, పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. 100కి 95% మంది బక్క రైతులే, చిన్న సన్నకారు రైతులే. వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష, సభ్యులు కూడా వినాలి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష. 91.33% 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 7.28% ఉన్నారు. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ, 1.39%. 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష? 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 0.09%. అంటే 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష. 1.39% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష. అధ్యక్ష 80% లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధ్యక్ష. అందులో బీసీలు 54%, ఎస్సీలు 13%, ఎస్టీలు 13%, 70% రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాలో పడ్డాయి. మేము ఇందాక అడిగిన అధ్యక్ష మంత్రి గారిని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినాం, 4.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. పోడు భూముల్లో 1 ఎకరం 1 పంట మాత్రమే పండుతుంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, తప్పు చేయకండి. కేవలం 1 పంట పండుతుంది కాబట్టి గిరిజన రైతులకు కోతలు పెడతాం, రేపటి రోజున ఖచ్చితంగా వారికి 2వ పంటకి ఇవ్వం, వారు ఒకటే పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష, మట్టిని నమ్ముకున్న రైతుకు ఎంత చేసినా తక్కువనే, ఎంత ఇచ్చినా తక్కువనే. కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నారు. రైతుకు చేసే సాయాన్ని దాన ధర్మంగా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదాతకి ఇచ్చే భరోసాను భారంగా చూడకండి, బాధ్యతగా చూడండి. 47% మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేది వ్యవసాయం. పరోక్షంగా కూడా కలుపుకుంటే 65% ప్రజలకు ఈ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే వాళ్ళ బతుకుదెరువు ఉన్నది. మరి బాగుపడాలంటే పరిశ్రమలకు పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష. నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన కాబట్టి తెలుసు నాకు. పరిశ్రమలకేమో రెడ్ కార్పెట్ ఇస్తాం, పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం. కానీ రైతు కాడికి వచ్చే వరకు మాత్రం కటింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కొంతమంది చెప్పారు అధ్యక్ష ఎన్నికలకు ముందు, ముష్టి 10,000 ఎందుకు, ఎకరానికి 15,000 ఇస్తాం, వెంటనే ఇస్తాం. మీరు ఇప్పుడు December 3 ముందు తీసుకుంటే 7,500 వస్తుంది, తర్వాత అయితే 17,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడింది అధ్యక్ష. దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే 5,000, December 3 తర్వాత తీసుకుంటే 7,500 అన్నారు అధ్యక్ష. యాసంగి రైతు బంధుకు పైసలు ఆపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు, భరోసా లేదు అధ్యక్ష. ఇక నేను విమర్శ చేయను అధ్యక్ష, కానీ వాస్తవం అధ్యక్ష, ఒక్కొక్క రైతుకు మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, గౌరవ రామారావు గారికి ఇందాక చెప్పే అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఓఎఫ్ఆర్కి కట్ చేస్తామని కానీ, లేదు ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము. ఏం కావాలో చెప్పండి, ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి. చిన్న కారు రైతులు, పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు. మనం ఇచ్చినటువంటి జీవోలో 231 ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది. అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు, దానివల్ల 20,000 కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పే మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు 1 ఎకరం కూడా తగ్గించలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చి ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని 7,625 కోట్లు ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఇవ్వనటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రను మీ ముందు పెట్టాం తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు.
ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా. గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి. అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి కేటీఆర్ గారు. ఎక్కడ కంక్లూడ్ చేయాలి సార్? ఇప్పుడు దాకా వారు ఇంతసేపు డిస్టర్బ్ చేశారు. ఒక 20 నిమిషాలు ఇవ్వండి, కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష, ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మేము మీరు ఆపెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు. వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 పోయి 7,500 అయితే అనుకున్నారు రైతులు, 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా ఓనరి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం, ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇలా మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష, ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా ఔలగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్,
కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా. 10:35 రైతు భరోసా మీద మాట్లాడుతున్నా. అధ్యక్ష, అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంధన్ రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి. అనుభవదారుడి కాలం పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం, రైతు గుడిస్తాం, భూ యజమానికి గుడిస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి, రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా. మొదటి 100 రోజులను ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష, మాట నిలబెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని, ఇప్పుడు మాత్రం కొందరికే కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష, బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది. మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద, కానీ బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష. ఏం చెప్పారు బడ్జెట్లో? రైతు భరోసాకి కేవలం కేటాయించింది 15,000 కోట్లు. మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే, 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే, మీరు ఎందుకు 15,000 కోట్లే కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఐటీ గట్టేటోళ్లకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ గట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష, లీకులు ఇచ్చి రాయిస్తున్నారు, గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. ఉపసంఘం నివేదికలో 1,00,000 కొనేలు పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాగుతున్న భూమిని, సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టయ్యే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ వాళ్ళ అధ్యక్ష, దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష, వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు అధ్యక్ష. పోయి రైతే దొరికినా మీరు రికవరీ